శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం శ్రీడి వేణుగోపాల గురుస్వామి గారి దివ్య ఆశీస్సులతో బెస్ట్ సపోర్టర్ ఫర్ 200 స్వామిస్. సంతోషం మాకు లేకున్నా పర్లేదు, మీరందరికీ. ఓం ఐం డ్రీం త్రీం త్రిమాత్రే నమః. ఓం ఇచ్చిండన్నా నేను వెళ్ళిపోతాను అన్నం చేపించిన కూర్చోం బట్టలు జై శ్రీరామ్. నిన్న మనమైతే గుంజూరులో ఉండే స్వామి, ఇక్కడైతే చూడొచ్చు. మనం గుంజూరు నుంచి అయితే ఇప్పుడు సర్జాపూర్ సైడ్ అయితే పయనిస్తున్నాము. అలానే ఈరోజు వచ్చేసి మనం కర్ణాటక నుంచి తమిళనాడులోకి అయితే ఎంటర్ అవుతాము. స్వామి చిన్నమయ్యప్ప. ఇక్కడ చూడండి గుడి ఎంత బాగుంది. ఇది శనేశ్వర టెంపుల్. స్వామి చిన్నమయ్యప్ప. స్వాములందరికీ స్వామి. ఈరోజు వచ్చేసి మనకి 21వ రోజు స్వామి, డే 21. మనం వచ్చేసి ఈరోజు గుంజూరు నుంచి సర్జాపూర్ సైడ్ అయితే పయనిస్తున్నాం స్వామి. అలానే ఈరోజు నైట్ ఆల్ట్ వచ్చి ఉత్తూరు అయ్యప్ప స్వామి టెంపుల్ పక్కన ఉన్న ఫంక్షన్ హాల్లో స్వామి. ఈరోజు అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది స్వామి. అలానే ఉత్తూరు అయ్యప్ప స్వామి టెంపుల్లో ఈరోజు వచ్చి 18 అంబడి చాలా అద్భుతంగా ఉంటుంది స్వామి. అలానే ఈరోజు వచ్చేసి మనం కర్ణాటక కంప్లీట్ చేసుకొని మనం వచ్చి తమిళనాడులోకి అయితే ఎంటర్ అవుతాం స్వామి. ఫస్ట్ చూసుకున్నట్టయితే తెలంగాణలో మనం స్టార్ట్ అయినాము, తర్వాత ఆంధ్ర, తర్వాత కర్ణాటక. ఈ రోజు నుంచి వచ్చేసి మనం వచ్చి తమిళనాడులో ఉంటాం స్వామి. తమిళనాడులో దగ్గర 15 రోజులు అయితే ఉంటాం స్వామి. ఈ 15 రోజుల తర్వాత హుబ్లీ నుంచి మనం కేరళకి అయితే వెళ్తాం స్వామి. శరణమయ్య. స్వామి శరణమయ్య. స్వామి పేరు ఎక్కడి నుంచి వచ్చారు? బోయిన్పల్లి స్వామి. నవీన్ స్వామి. ఎంతమంది వచ్చి స్వామి మీరు బోయిన్పల్లి? ఒక్కరినే స్వామి. స్వామి ఈ పాదయాత్ర తీస్తారని మీకు ఎట్లా తెలుసు? ఇన్స్టాలో చూసినాను, మా ఫ్రెండ్ రెఫరెన్స్ లో వచ్చాను స్వామి. ఎట్లా అనిపిస్తుంది పాదయాత్ర చూసిన దానికన్నా ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఇస్తుంది? చాలా బాగుంది స్వామి. గురుస్వామి ఎలా తీసుకుంటున్నారు? గురుస్వామిలు చాలా మంచిగా చూసుకుంటున్నారు అండ్ సేఫ్టీ ప్రికాషన్స్ చెప్తున్నారు. ఎవ్రీడే అందరినీ గైడ్ చేస్తున్నారు. ఇలా వెళ్ళండి, అలా వెళ్ళండి. చాలా మంచిగా చూసుకుంటున్నారు. స్వామి మీ ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పాలనుకుంటున్నారా? నేను మంచిగా ఉన్నా స్వామి, మంచిగా నడుస్తున్నా. మీరేం టెన్షన్ తీసుకోకండి. స్వామి శరణం. అలానే స్వామి ఇప్పుడు వచ్చేసి మనం జెట్ స్పీడ్ అయితే వచ్చినాం స్వామి. మనం వచ్చేసి మనకన్నా ముందు ఒక 50 మంది స్వాములు అయితే ఉన్నారు స్వామి. మనం అంతా అందరినీ కవర్ చేసుకుంటూ అందరికన్నా ముందుకైతే వచ్చేసిన స్వామి. స్వెట్ అయితే చూసుకోండి ఎట్లా కారుతుందో. స్వామి శరణం. మా స్వాములందరూ చాలా చక్కగా మంచిగా నడుస్తున్నారు. అలానే ఈరోజు వచ్చేసి మనకి మళ్ళా బార్డర్ పూజ అనేది ఉంటుంది స్వామి. స్వామి శరణమయ్య. స్వామి శరణం. స్వామి మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? మురళీ స్వామి నా పేరు. నేను శంకర్పల్లి అయ్యప్ప స్వామి టెంపుల్ కాడ నుంచి వచ్చాను స్వామి. ఈ శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం చాలా బాగా కేర్ తీసుకుంటుందని చెప్పి దీంట్లో వచ్చాను స్వామి. వేణుగోపాల్ గురుస్వామి దివ్య ఆశీస్సులతో ఈ పాదయాత్ర చేస్తున్నాం. జాదవ్ వెంకటేష్ గురుస్వామి గారు, గడ్డం వెంకటేష్ గురుస్వామి గారు వారి ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర చేస్తున్నాం స్వామి. చాలా సంతోషంగా ఉంది స్వామి. అంతా బాగా చూసుకుంటున్నారు. ఫుడ్ కాడ నుంచి ప్రతి ఒక్క అకామిడేషన్ ప్రతి ఒక్కరు చాలా బాగా చూసుకుంటున్నారు స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఇట్లా పాదయాత్ర తీసారని మీకు ఎట్లా తెలుసు? స్వామి పాదయాత్ర తీసారని మీకు ఎట్లా తెలుసు? పాదయాత్ర నేను తెలుసుకున్నాను స్వామి. ఈ హరిహరన్ వాక్స్ ఉన్నాయా స్వామి, దాని నుంచి తెలుసుకొని మా ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్తుంటే వాళ్ళ త్రూ నేను ఈ పాదయాత్రలో జాయిన్ అయినాను స్వామి. ఇంతకుముందు నేను గౌలీపురా స్వాములతో పోదామని అనుకున్నా. 11th రోజు వెళ్ళారు వాళ్ళు. అయితే నాకు వీలు కాలేదన్నమాట. నా వర్క్స్ అనేవి కంప్లీట్ కాలేవు. దాని నుంచి వీళ్ళ ద్వారా తెలుసుకున్నాను స్వామి. యూట్యూబ్లో చూసి బాగుందని, శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం చాలా బాగుందని చెప్పి వీళ్ళ త్రూ దీంట్లో జాయిన్ అయినాను స్వామి. చాలా బాగుంది స్వామి. స్వామి ఇప్పుడు చూసేదానికన్నా వినేదానికన్నా ఇప్పుడు మీ సొంతంగా ఎక్స్పీరియన్స్ చేస్తారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది స్వామి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. స్టార్టింగ్లో కొంచెం బాధ అనిపించింది. ఒక 200 కిలోమీటర్స్ దాకా చాలా ఇబ్బంది పడ్డా. కాళ్ళ నొప్పులు కానీ చాలా ఇబ్బంది పడ్డా స్వామి. కానీ ఇప్పుడైతే చాలా బాగుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా స్వామి. స్వామి ఇంత ఏదైనా స్వామిలో ఉన్నాము, ఇంతమందితో జర్నీ చేస్తారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది స్వామి. అందరితో స్నేహపూర్వకంగా కలిసికట్టుగా అందరం నడుస్తున్నాం స్వామి. ఏడ కానీ ఎటువంటి ఇబ్బంది లేదు స్వామి. గురుస్వామి గారు గిట్ట చాలా మంచిగా కేర్ తీసుకుంటున్నారు. నార్మల్గా మన సన్నిధానంలో 10-15 మంది ఉన్నప్పుడే లొల్లిలు అవుతాయి. ఇంతమంది యాత్ర ఇస్తారు, ఇలా ఏమన్నా ఇట్లా లొల్లి అంటే మన ఉందా? ఎలాంటి ఇప్పటిదాకైతే ఎలాంటి ఇబ్బంది కాలేదు స్వామి.
చాలా బాగా చూసుకుంటున్నారు గురుస్వామి గారు. ఫుడ్ విషయంలో కానీ ప్రతి దగ్గర మాకు ఇబ్బంది కలగకుండా ప్రతి దగ్గర సన్నిధానంలో చాలా ఇబ్బంది పడతాం, కానీ ఇక్కడైతే అలాంటి ఇబ్బంది ఏం లేదు స్వామి. చాలా బాగుంది స్వామి. మీ ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పాలనుకుంటున్నారు? మీరు వీడియోలో కనిపిస్తారని కామెంట్ చేస్తున్నారు. ఏం లేదు స్వామి, అంతా బాగానే ఉంది, సంతోషం. వాళ్ళకి ఏమని చెప్పండి? ఏం లేదు స్వామి, ఇంత ఆనందంగా ఉంది, హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా బాగుంది. ఎన్నో ఏళ్ళ నుంచి అనుకుంటున్నా స్వామి, ఇది నాకు వీలు కాలేదు. మా పిల్లలు చిన్నగా ఉన్నారు, చాలా ఇబ్బంది పడ్డా. వద్దామని ఎన్నో ఏళ్ళ నుంచి అనుకున్నా, కానీ అయ్యప్ప స్వామి దయ వల్ల ఈసారి వీలైన స్వామి. స్వామి శరణమయ్య. శరణమయ్య. స్వామి 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 శరణమయ్య. స్వామి పేరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు జగన్ స్వామి. నేను ఓల్డ్ కాస్మండి రాణిగంజ్ నుంచి వచ్చాను స్వామి. అయ్యప్ప స్వామి ఇట్లా పాదయాత్ర తీస్తారని మీకు ఎట్లా తెలుసు? వెంకట గురుస్వామి యాదవ్ స్వామి చాలా రోజుల నుంచి పరిచయము. ఆ స్వామి పోతుందని తెలిసింది. ఆ స్వామి అంటే ఇక నా మొక్కు తెలుపుకోవాలని చెప్పేసి వెంకటేష్ యాదవ్ గురుస్వామి అంటే నేను పాదయాత్రకు బయలుదేరిన స్వామి. స్వామి ఎన్నోసార్లు స్వామి మాల? ఇది ఫస్ట్ టైమే నాది. కన్యాస్వామి ఒకరోజు ముందు మాల వేసుకొని నెక్స్ట్ డేనే పాదయాత్ర స్టార్ట్ చేసిన అయ్యప్ప స్వామి. చాలా గ్రేట్ స్వామి. పాదయాత్ర కన్యాస్వామి ఉండి కూడా పాదయాత్ర చేస్తారంటే చాలా గ్రేట్. ఎట్లా అనిపిస్తుంది స్వామి పాదయాత్ర? పాదయాత్ర చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇద్దరు వెంకటేష్ యాదవ్ గురుస్వాములు పాదయాత్రకు వచ్చిన అందరి అయ్యప్ప స్వాములను బాగా మంచిగా చూసుకుంటున్నారు. ఎటువంటి లోటుపాటు లేకుండా అంతంగా ఈరోజు 21 రోజు పాదయాత్ర దిగ్విజయంగా సాగుతుంది అయ్యప్ప స్వామి. స్వామి ఫుడ్ అకామిడేషన్ ఎట్లా అనిపిస్తుంది? అంతా మంచిగా ఉంది స్వామి. అకామిడేషన్ కానీ, భోజనం వ్యవస్థ కానీ, అల్పాహారం కానీ, ఇందులో కానీ అయ్యప్పలకు ఎటువంటి కష్టం రాకుండా ఇద్దరు గురుస్వాములు కలిసి ఇంత పెద్ద టీంని నడిపిస్తున్నందుకు మాకు సంతోషంగా ఉంది అయ్యప్ప స్వామి. స్వామి మీ ఇంట్లో వాళ్ళకి మనం చెప్పండి, మీరు వీడియోలో కనిపిస్తారని చెప్పి అడుగుతున్నారు. మా ఇంట్లో వాళ్ళకి ఏం లేదు. ఓం స్వామికి శరణమయ్యప్ప. నా గురించి ఎటువంటి బాధ పడే అవసరం లేదు. ఇక్కడ గురుస్వాములు నా ఇంట ఉన్న పాదయాత్ర చేస్తున్న స్వాములు అందరం కలిసిమెలిసి ఒకటై ఈ పాదయాత్రని దిగ్విజయంగా సాధించాలని ఆ అయ్యప్ప స్వామిని కోరుకుంటున్నాను. స్వామి ఇప్పుడు వినేదానికన్నా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు, ఎట్లా అనిపిస్తుంది పాదయాత్ర? ఇక చెప్పే అవసరమే లేదు స్వామి. నా ఒక్కటి అయ్యప్ప భక్తులకు నెక్స్ట్ ఇయర్ ఎవరన్నా పాదయాత్ర రావాలనుకుంటే మన వెంకటేష్ యాదవ్ గురుస్వామి, మన గడ్డం వెంకటేష్ యాదవ్ గురుస్వామి ఆధ్వర్యంలో రావాల్సింది నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి. స్వామి అబ్బాయి అడిగిండు. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. మనం మాట్లాడుతూ అయితే మొత్తం టిఫిన్ హాల్ దగ్గరలో అయితే వచ్చినాం స్వామి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఖాళీ 450 మీటర్స్ మాత్రమే ఉంది టిఫిన్ హాల్. అసలు తెలియలేదు స్వామి ఎంత దూరం నడిచాం, ఎట్లా నడిచాం. అసలు అలసట అనేది లేకుండా చాలా అద్భుతంగా మా స్వామితో అందరిని ఇంటర్వ్యూ చేసుకుంటూ నేను నడవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలానే అందరు స్వాములు చాలా చక్కగా నడుస్తున్నారు. ఎవరికి ఇలాంటి అడ్డంకులు ఏమైతే లేవు. అయ్యప్ప స్వామి ఉన్నారు. అలానే మా గురుస్వాములు గడ్డం వెంకటేష్ యాదవ్, జాదవ్ వెంకటేష్ యాదవ్, చిట్ట రామ గురుస్వామి, అలానే నాగరాజు గురుస్వామి వీళ్ళ ఆధ్వర్యంలో అయితే శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందంతో నడుస్తున్నాం. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం. స్వామి అయ్యప్ప శరణం స్వామి. స్వామి పేరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము అనంతపూర్ జిల్లా యాడికి నుంచి వచ్చాం స్వామి. స్వామి ఇట్లా పాదయాత్ర ఇస్తారు మీకు ఎట్లా తెలుసు? మేము ఇన్స్టాలో చూసి వచ్చాం స్వామి. ఇన్స్టా యూట్యూబ్లో చూసి వచ్చాము స్వామి. అంటే గతంలో కూడా వచ్చారా? ఇది ఫస్ట్ టైం? సెకండ్ టైం స్వామి. ఎట్లా అనిపిస్తుంది అప్పటికి ఇప్పటికి? బాగుంది స్వామి అప్పటికిప్పటికి. అంటే అప్పటికిప్పుడు ఏమైనా చేంజెస్ యాత్రలో ఏమైనా చేంజెస్ ఉన్నాయి, అంతా మంచిగా ఉంది స్వామి. ఇది అంటే గతంలో మీరు పాదయాత్ర వచ్చారు, మీ అనుకున్న కోరికలు ఏమైనా తీరినాయి? ఏమైనా మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపించింది స్వామి. తీరినాయి కొన్ని. ఎంతమంది వచ్చింది స్వామి? గుర్తు నుంచి 4 వచ్చాం స్వామి. లాస్ట్ టైం 4 వచ్చాం, ఈసారి 4 వచ్చాం. ఓకే స్వామి. మీ ఇంట్లో వాళ్ళ కోసం 2 మాటలు. మా ఇంట్లో వాళ్ళు ఇంత అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి పాదాభివందనాలు. గురుస్వాముల కోసం 2 మాటలు. గురుస్వాములు కూడా మంచిగా చూసుకుంటారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా. వాళ్ళకి కూడా పాదాభివందనాలు. స్వామి స్వామి. స్వామి. స్వామి మీ పేరు ఎక్కడ నుంచి వచ్చారు? మేము అనంతపురం జిల్లా యాడికి మండలం నుంచి వచ్చాం స్వామి. నా పేరు ఆకాశ్ స్వామి. స్వామి ఎన్నోసారి పాదయాత్ర? స్వామి నేను ఫస్ట్ టైం స్వామి. స్వామి ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ టైం పాదయాత్ర వస్తున్నాను? స్వామి నేను ఫస్ట్ టైం పాదయాత్ర వచ్చినా నాకు మంచిగా అనిపిస్తుంది స్వామి. గురుస్వాములు మంచిగా రీచ్ చేసుకుంటున్నారు, మంచిగా ఉన్నాం స్వామి. ఏదైనా ఫుడ్ అకామిడేషన్ ఫుడ్ మంచిగా పెడుతున్నారు, అకామిడేషన్ మంచిగా ఇస్తున్నారు స్వామి. సేఫ్టీ మంచిగా చెప్తున్నారు సార్. పొద్దుగా లేచి మీరు ఫస్ట్ పోవడానికి కారణం ఏంటి స్వామి? పొద్దుగా లేచి ఫస్ట్ పోవడానికి కారణం ఏమిటంటే మేము ముందుండాలా, అందరికంటే ముందుండాలా హాల్లో అని చెప్పేసి వెళ్తున్నాం స్వామి. స్వామి మీ ఇంట్లో వాళ్ళ కోసం 2 మాటలు. మా ఇంట్లో వాళ్ళకి స్వామి
నేను మంచిగా ఉన్నాను, మీరు కూడా మంచిగా ఉండండి. నాకేం అవ్వలేదు, నా గురుస్వామి వాళ్ళు మంచిగా చూసుకుంటున్నారు, నేను మంచిగా ఉన్నాను. స్వామి స్వామి శరణమయ్యప్ప గారు చూసుకున్నట్లయితే మనం అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర వచ్చేసినాం స్వామి. ఇది వచ్చేసి టిఫిన్ హాల్ట్ స్వామి. అలానే మన స్వాములు అయితే ఆల్మోస్ట్ వచ్చేసారు, అంటే ఆల్మోస్ట్ ఏం రాలే, ఒక 10 మంది వరకు వచ్చిన స్వామి. మనమైతే చాలా స్పీడ్గా జెట్ స్పీడ్లో వచ్చి ఈ స్వాములను అయితే రీచ్ అవ్వడం జరిగింది. స్వామి శరణమయ్యప్ప. ఈ స్వాములు పొద్దున లేచి చాలా స్పీడ్గా వెళ్తున్నారు. వీళ్ళని టార్గెట్గా రీచ్ చేద్దామని ఉరికొచ్చినా అయినా కానీ దొరకలేదు, కానీ ఆల్రెడీ దగ్గర దొరికిరు. స్వామి శరణమయ్యప్ప. మరి ఎంత దూరమో నాకు తెలియదయ్యో అయ్యప్ప, నాకు తెలియదయ్యా. ఈ దారిన వస్తావాని ఎదురు చూడనయ్యో. అలానే స్వామి ప్రతి సంవత్సరం ఇక్కడ మనకు అల్ఫారం అనేది ఫ్రీ ఉంటుంది స్వామి. అమ్మవాళ్ళు దాతలు స్వామి. ఎవ్రీ ఇయర్ మనకైతే ఇక్కడ పాలు, బిస్కెట్లు మరియు ఉప్మా అనేది పెడతారు. స్వామి శరణమయ్యప్ప. మేమైతే అయ్యప్ప టెంపుల్కి వచ్చినాం. చూడనయ్యో అయ్యో అయ్యప్ప, ఎంత నడిచినా గాని నీ రూపమే గానరదప్ప. అయ్యో అయ్యప్ప, ఎంత నడిచినా గాని నీ రూపమే గానరదప్ప. నీ నడక దారి ఎంత దూరమో నాకు తెలియదయ్యో అయ్యప్ప, నాకు తెలియదయ్యా. ఏ దారిన వస్తావాని ఎదురు చూడనయ్యో, ఎదురు చూడనయ్యో. సాగానంపే నిమాల వేసి నియమాల మలేసి గురుస్వామి కాళ్ళను మొక్కి కాలి నడక నడిచిన పాదయాత్ర చేసిన. మా అమ్మ నన్ను సాగానంపే నిమాల వేసి నియమాల మలేసి గురుస్వామి కాళ్ళను మొక్కి కాలి నడక నడిచిన పాదయాత్ర చేసి. స్వామి శరణమయ్యప్ప. ఆంధ్ర నుండి వచ్చే స్వాములకు మేము సుమారు 30 ఏళ్ళు ఇంకా వాళ్ళు సేవ చేసుకుంటా ఉన్నాం. అంటే ఉపహారము, కాఫీ, టీ, బిస్కెట్, పాలు అంతా ఇచ్చుకుంటాము. వాళ్ళు ఏం ఉపహారం కావాలంటే ఉపహారం ఇస్తాము, కాఫీ, టీ కావాలంటే కాఫీ, టీ, పాలు, బిస్కెట్ ఇస్తాము. వాళ్ళు సేవ చేసుకునేది మా భాగ్యము అని మేము తెలుసుకొని 30 ఏళ్ళు ఇంకా కూడా మేము స్వాముల సేవ చేసుకుంటాం. మేము స్వాముల జట్ల పాదయాత్ర 3 తూర్లు పోయాము. స్వాముల అందరూ క్షేమంగా అక్కడి ఇంకా వచ్చారు, ఇక్కడ సర్జాపురంలో ఉన్నారు. ఇక్కడి ఇంకా స్వామి సన్నిధానానికి సుఖంగా పాదయాత్ర చేసి వాళ్ళకి యావదేత అందరు కాకూడదు, అందరూ బాగా పోయి పాదయాత్ర స్వామి దర్శనం చేసుకొని పాదయాత్ర పోయి రావాలని స్వామిలో కోరుకుంటున్నాము. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం డి వేణుగోపాల గురుస్వామి గారి దివ్య ఆశీస్సులతో సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి బయలుదేరిన మహాపాదయాత్ర శబరిమల వరకు కూడా ఈరోజు మేము 21 డేస్ స్వామి ఇక్కడ సజ్జాపూర్కి వచ్చాము. అలాగే సేవగాన్పల్లి మా డే హాల్టు, ఇక్కడ రత్నమ్మ మునియప్ప స్వామి మాకు 30 ఏళ్ల સુધી మా గురుస్వామి ఉన్నప్పటి నుంచి కూడా ప్రతి బృందానికి వాళ్ళకు తెలియజేసిన తెలిసి వచ్చిన వాళ్ళకు ప్రతి బృందానికి కూడా వాళ్ళు ఇక్కడ టిఫిన్ అరేంజ్ చేయడము, పాలు, బిస్కెట్ వాళ్ళకు తోచిన విధానంగా అయ్యప్ప స్వామి వాళ్ళకి ఎట్లా కలిగిస్తే అదే విధానంగా వాళ్ళు అందరికి కూడా సేవ చేసుకుంటా, ఇంకా మా ముందుకు వెళ్ళిన బ్యాచ్ కానీ మా వెనుకకు వచ్చిన ఇంకా బృందాలు కానీ అందరికి కూడా వాళ్ళు ఎంతో సేవ చేసుకుంటా వాళ్ళు అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా ఎంతో బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాం స్వామి. వాళ్ళు కాకుండా ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా ఎంతో సేవ చేస్తున్నారు స్వామి. స్వామి ఇలాగే చేస్తుండాలా, ప్రతి బృందానికి అయ్యప్ప స్వామి చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటున్నాం స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. అయ్యో అయ్యప్ప, కనిపించే దైవాలు తల్లిదండ్రులు అన్నారుగా. అయ్యో అయ్యప్ప, కనిపించే దైవాలు తల్లిదండ్రులు అన్నారుగా. ఎన్ని జన్మలెత్తినా నీ చింత చేరినా నీ
నియమాల వేసినా కన్నిసామినయ్యినా ఎన్ని జన్మలెత్తినా నీ చెంత చేరినా నియమాల వేసినా కన్నిసామినయ్యినా నీ నడకాదారి ఇంత దూరము నాకు తెలియదయ్యో అయ్యప్ప నాకు తెలియదయ్యా. స్వామి శరణమయ్యప్ప. మనం అయితే బార్డర్ పూజకు అయితే రెడీ అవుతున్నాం స్వామి. అందరు స్వాములు అయితే ఆల్మోస్ట్ వచ్చేసారు. ఇక్కడ మన వెహికల్స్ కూడా రైట్ సైడ్ లో మనకు కనిపిస్తున్నాయి చూడండి స్వామి. ఇక్కడ నుంచి అందరు స్వాములను కలిసి వెళ్తాము. ఇక్కడ వచ్చేసి మనం బార్డర్ పూజ చేసి మళ్ళీ ముందుకు సాగుతాము. తమిళనాడులోకి వెళ్తున్నాము కర్ణాటక నుంచి. స్వామి శరణమయ్యప్ప. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. అలానే మన హనుమంతుణ్ణి ఎలా అయితే మన కర్నూలులోకి ఎంటర్ అయినప్పుడు మన హనుమంతుణ్ణి అయితే మనము దర్శించుకొని మనం ముందుకు సాగామో అలానే ఇక్కడ కూడా హనుమంతుడి విగ్రహం చూడండి స్వామి. చాలా అద్భుతంగా 30 ఫీట్లు ఉంటుంది స్వామి. చూడండి మనం ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి అయితే మనం ముందుకు సాగుతాము. అక్కడ ముంగడ తమిళనాడు బోర్డు అనేది వస్తుంది. స్వామి శరణమయ్యప్ప. నో 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 అగైన్ అగైన్ తమిళనాడు భైరవా ఇటు బెస్ట్ సపోర్టర్ ఫర్ 200 స్వామిస్ మెయిన్ మూల విరాట్. ఏ దారిన వస్తావాని ఎదురు చూడనయ్యో స్వామి శరణమయ్యప్ప. మరి కాసేపట్లో బార్డర్ పూజకు అయితే అందరం సిద్ధమవుతున్నాం. అందరు స్వాములు అయితే గురుస్వామి క్రమశిక్షణగా అందరిని అయితే లైన్లో నిల్చోబెడుతున్నారు. అలానే అందరు స్వాములు అయితే లైన్ వైజ్గా వెళ్తారు కూడా. స్వామి శరణమయ్యప్ప. ఏ దిక్కు ముక్కు లేని వాడిగా నేనున్నానయ్యా మణికంఠ చూడయ్యా అందరిలో నా ఉన్నా నేను అనాథనై తినయ్యా నిన్ను నమ్మి తినయ్యప్పా. ఏ దిక్కు ముక్కు లేని వాడిగా నేనున్నానయ్యా మణికంఠ చూడయ్యా. అయ్యప్ప అయ్యప్ప. సంతోషం మాకు లేకున్నా పర్లేదు మీరందరికీ. అందరిలో నేనున్నా గాని అనాథనై తినయ్యా నిన్ను నమ్మి తినయ్యప్పా. అయ్యో అయ్యప్పా. ఏ రూపము లేని పైసకే అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం భగవాన్ శరణం భగవతి శరణం దేవన్ శరణం దేవి శరణం దేవన్ పాదం దేవి పాదం స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామి అప్ప అప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప రాళ్ళల్లోన అయ్యప్ప రప్పల్లోన అయ్యప్ప నీవే దిక్కు అయ్యప్ప నీవే రక్ష అయ్యప్ప స్వామియే అయ్యప్పో స్వామియప్ప అయ్యప్పో స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప అయ్యప్ప రక్ష అయ్యప్ప మా గురుదేవా అయ్యప్ప చల్లని తండ్రి అయ్యప్ప స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే వసన్నమప్ప అయ్యప్ప రాళ్ళల్లోన అయ్యప్ప రప్పల్లోన అయ్యప్ప నీవే దిక్కు అయ్యప్ప స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే 40 రోజుల అయ్యప్ప మాలను వేసి అయ్యప్ప పాదయాత్రగా అయ్యప్ప బయలుదేరినము అయ్యప్ప కాపాడప్ప అయ్యప్ప స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం భగవాన్ శరణం భగవతి శరణం దేవన్ శరణం దేవి శరణం దేవన్ పాదం దేవి పాదం స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామి దింతకతోం తోం అయ్యప్ప దింతకతోం తోం అయ్యప్ప దింతకతోం తోం స్వామి దింతకతోం తోం ముగ్గురన్నదమ్ములట వీరాలి వీరులట వీరాది వీరులట ముగ్గురన్నదమ్ములట స్వామి దింతకతోం తోం అయ్యప్ప దింతకతోం తోం స్వామి మారే అయ్యప్ప మారే అయ్యప్ప మారే స్వామి మారే
అయ్యప్ప స్వామియప్ప శరణమప్ప మరణమప్ప బంధుమప్ప కాపాడప్ప నివేదికు నివే రక్ష రాళ్ళల్లోన రప్పల్లోన ముళ్ళల్లోన స్వామియే అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి అప్ప శరణమప్ప బంధుమప్ప కాపాడప్ప నీవే దిక్కు నీవే రక్ష స్వామియే అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామి అప్ప శరణమప్ప బంధుమప్ప కాపాడప్ప నీవే దిక్కు నీవే రక్ష రాళ్ళల్లోన రప్పల్లోన పాదయాత్రలో స్వామియే అయ్యప్ప స్వామి అప్ప శరణమప్ప బంధుమప్ప కరుణించదేవా అయ్యప్ప వందాలాయనా అయ్యో అయ్యప్ప ఏ రూపము లేని పైసకే బందాలాయనా ఈ మాయాలోకము ముయలేని పాపము నీ శరణు ఘోషతో తొలగేను శాపము ఈ మాయాలోకము ముయలేని పాపము నీ శరణు ఘోషతో తొలగేను శాపము నీ నడకాదారి ఎంత దూరమో నాకు తెలియదయ్యో అయ్యప్ప నాకు తెలియదయ్యా ఏ దారిన వస్తావా నీ ఎదురు చూడనయ్యో ఎదురు చూడనయ్యో చెట్టు పుట్టలు దాటుకుంటూ దరికి చేరినా నీ కొండలెక్కినా దారిలో జలగలు రక్తాలు విండి నడకాపినా నేను అలసిపోయినా చెట్టు పుట్టలు దాటుకుంటూ దరికి చేరినా నీ కొండలెక్కినా దారిలో జలగలు రక్తాలు విండి నడకాపగా నేను అలసిపోయినా అయ్యో నీ అడవి దారిని పూల బాటగా మార్చవా అయ్యో అయ్యప్ప నీ అడవి దారిని పూల బాటగా మార్చవా అందాల బాలుడా బంగారు దేవుడా మాకు అభయమివ్వయా ఆదుకోవయా అందాల బాలుడా బంగారు దేవుడా మాకు అభయమివ్వయా ఆదుకోవయా నీ నడకాదారి ఇంత దూరమో నాకు తెలియదయ్యో అయ్యప్ప నాకు తెలియదయ్యా ఏ దారిన వస్తావా నీ ఎదురు చూడనయ్యో ఎదురు చూడనయ్యో బ్రతికేటి జీవిత గమనము ఎంతవరకో నిన్ను చేరేదాకో నా కోరిక తీర్చి కొండంత బలము ఇవ్వగరావయో మన్ని కంటారావయో బ్రతికేటి జీవిత గమనము ఎంతవరకు
చేరేదాకో నా కోరిక తీర్చి కొన్నంత బలము ఇవ్వగరావయ్యో మన్ని కంటారావయ్యో అయ్యో అయ్యప్పా నా రాతను మార్చి నన్ను దీవించవా అయ్యో అయ్యప్పా నా రాతను మార్చి నన్ను దీవించవా చిన్ముద్రదారుడా ఓ జ్యోతి స్వరూపా మా ఇంటి దేవుడా అయ్యప్ప రావయ్యా చిన్ముద్రదారుడా ఓ జ్యోతి స్వరూపా మా ఇంటి దేవుడా అయ్యప్ప రావయ్యా నీ నడకాదారి ఇంత దూరము నాకు తెలియదయ్యో అయ్యప్ప నాకు తెలియదయ్యా ఏ దారిన వస్తావా నీ ఎదురు చూడనయ్యో ఎదురు చూడనయ్యో కష్ట సుఖములను అనక నిన్ను చూడవస్తున్నమయ్యా కష్ట సుఖములను అనక నిన్ను చూడవస్తున్నమయ్యా నీవే దిక్కయ్యావో మా కంటికి కునుకే లేదు మీ నడిచే పాదయాత్ర ఈ జన్మ పుణ్య బాట మీ నడిచే పాదయాత్ర ఈ జన్మ పుణ్య బాట ఇంటి ఇల్లాలు నొదిలి అయ్యప్పా వస్తున్నామయ్యా అయ్యప్పా అడుగడుగున గుర్తుకు వచ్చే వేణుగోపాల గురుస్వామి అడుగడుగున గుర్తుకు వచ్చే వేణుగోపాల గురుస్వామి ఏ దిక్కున వస్తావయ్యా గురుస్వామి నిన్ను సంస్మరణం తుంసాం సర్వతో జయమంగళం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఒకసారి మీ మనసులో గురువును ధ్యానం చేసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గురుదేవో మహాదేవ గురుదేవో సదాశివ గురుదేవో పరత్పరం తస్మై శ్రీ గురవే నమః. ఓం పంచాననతనూద్భూతాన్ పంచాక్షరమనుపమాన్ పంచసూత్రకుతో వందే పంచాచార్యాన్ జగద్గురూన్. ఓం శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. ఓం ప్రణో దేవి సరస్వతి వాజభిర్వాజినివతీతి నామ విత్రేవతు. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికావృతిం ఆధారం సర్వవిద్యానామాయ గ్రీవముపాస్మయే. ఓం అఖండమండలాకారం వ్యాప్తయేన చరాచరం తత్పదం దర్శనమేన తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విచక్షణమూర్తే నమః. హరి ఓం దేవీం వాచమజనయంత దేవాః తాం విశ్వరూపోపశోదంతి సా నో మంత్రేశమూర్జం దోనాదేనుర్వాగస్పానుపస్థైతు అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్ర చాగ్నిచ్చరాశ్రయతాం ధ్రువం ధ్రువం. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకం మృత్యోర్ముక్షీయమామృతాతో మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ వాయతే నమః. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ గౌరీ పత్నే తేంగ్రీయం స్మరామి. ఓం నమస్తే మహాదేవ శంభో నమస్తే నమస్తే దయాపూర్ణ సింధో నమస్తే నమస్తే ప్రసన్నాత్మబంధో నమస్తే 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 మహేశ నమస్తే శరణ్యే శివే సానుకంపే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే నమస్తే జగద్వందే పాదారవిందే నమస్తే జగత్తారినేత్రాయ దుర్గే. ఓం మంగళం భగవాన్ శంభో మంగళం వృషధ్వజ మంగళం పార్వతీనాథ మంగళం భక్తవత్సల
ఓం శాంతి శాంతి శాంతి. ఓం వినాయకం గురుం భానుం బ్రహ్మ విష్ణు మహేశ్వరాన్ సరస్వతీం పుణ్యమతిం సర్వదా కారాత్ సిద్ధయే. ఓం వినాయకం గురుం భానుం బ్రహ్మ విష్ణు మహేశ్వరాన్ సరస్వతీం పుణ్యమ్యాదౌ సర్వకామార్థ సిద్ధయే. ఓం భూతారిష్ట వినాశాయ భూతిభూషాయ శంభవే దక్షయాగ ధ్వంసకాయ వీరభద్రాయ మంగళం. ఓం యత్ర యోగేశ్వరో కృష్ణో యత్ర ప్రార్థో ధనుద్ధర తత్ర శ్రీ విజయభూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం ప్రజామి శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తేషాం అమంగళం. ఏషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరి లాభస్తేజాం జయస్తేజాం కుతస్తేజాం పరాభవ ఏషాం ఇందివరశ్యాం హృదయస్థో జనార్దనం. ఓం ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యేత్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. అభిప్సితాద సిద్ధార్థం మహాగణాధిపతే నమః. ఓం లక్ష్మీనారాయణాభ్య నమః. ఓం ఉమామహేశ్వరాభ్య నమః. వాణి హిరణ్యగర్భాభ్య నమః. ఓం శచీపురంధరాభ్య నమః. ఓం అరుంధతి వష్టాభ్య నమః. ఓం శ్రీ సీతారామాభ్య నమః. శ్రీ రాధాకృష్ణాభ్య నమః. ఓం సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అవిఘ్నమస్తు. ఓం శాశ్వతాయ నమః. శివాయ నమః. స్థానవే నమః. భవానిపదే నమః. భూతే శాంతి ప్రాంతకాయ నమః. త్రినయ నమః. శ్రీకంఠాయ నమః. కాలాంతకాయ నమః. శర్వాయ నమః. ఉగ్రాయ నమః. భర్గాయ నమః. భీమాయ నమః. జగతానందాయ నమః. అక్షయాయ నమః. శ్రీనిధనుద్యాయ నమః. ఈశానం ఈశ్వరాయ నమః. మహేశ్వరాయ నమః. ఓం ముత్తిష్టంతు భూత పిశాచాయ ఏతేషే భూంబారక ఏతేషే మౌరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం శివ శివ శంభోరాజ్ఞాయ ప్రవర్ధమానశాద్యపనిత్య ప్రార్థే శ్వేతవరా కల్పే వైస్తమంత్రే కలిగే ప్రథమ పాదే జంబుద్వీపే భర్తవర్షే భర్తఖండే మేరోడ్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలైశవాయు ప్రదేశే శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి సన్నిధి వివారిక చంద్రమానేన విశ్వావసనామ సంవత్సరే దక్షిణాయనే కార్తీక మాసే బహుళపక్షే వాసరా వాసరే బృహస్పతి వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకర్ణే ఏవంగన విశేషణ విష్టాయాం శుభతితో అస్మాకం సా కుటుంబానాం శ్రీమాన్ శ్రీమతః सूर्यकलगोत्रोद्भवस्य सद्धर्मपत्नी वेंकटेश नामदेश सरिता नामदेश चरण नामदेश साईतेजा नामदेश सा कुटुंबानां श्रीमान् श्रीमतः आदंडगोत्रोद्भवस्य वेंकटेश यादव नामदेश ममता नामदेश विपिन नामदेश वर्षिता नामदेश पेंटम्म नामदेश सा कुटुंबानां क्षेम स्थैर्य विजय अभय आयुरारोग्याभिवृद्ध्यर्थं श्री पूर्ण पुष्कलांब समेत हरिहरधर्मशास्त्र अय्यप्प स्वामी संपूर्ण कटाक्षिद्ध्यर्थं मनोवांछाफलसिद्ध्यर्थं आयुरारोग्याभिवृद्ध्यर्थं श्रीदेवी भूदेवी सहित श्री लक्ष्मीनारायण स्वामी पूजा च करिष्ये. ओम ईशान कलशाग्रे पूर्वे तत्पुरुषस्तदा गौरव दक्षिणे चैव सद्यो जातस्तु पश्चिमे उत्तरे वामदेव च मध्ये च परमशिवादो भागे पराशक्तिर्विश्वोद्भासकारिणी सद्रूपं कलशाकारं चिद्रूपं कलशद्युते मध्यस्थजलमुत्कृष्टं सर्वतीर्थोत्तमोत्तमं सदानन्दरसं साक्षात् शिवरूपमिति स्मृतम्. ओम कलशस्य मुखे विष्णु कंठे रुद्रसमास्था मूले ततस्थो ब्रह्म मध्ये मातृगणौ सुक्षौत सागर सर्वे सप्तद्वीपा वसुंधर ऋग्वेदो यजुर्वेदो सामवेदो अथर्व नागय सर्वे कलश अंब समास्था आकलशेषु धावते पवित्रे पर्षते ऊर्ध्वे जेषु वर्धते आपो वायुधंगं सर्वं विश्वभूतान्याप प्राणावाप अपशवाप सामतमाप साम्राडाप विराडाप सर्वाडाप अजुगं सापो सत्यमाप सर्वदेवता आपो भूर्भुवस्सुवरोम. ओमन राशि मूतगट्टु. ओम गंगे चैम्ने चैव कृष्णा गोदावरी नर्मदे सिंधु कावेरी जलस्मिन् सन्निधि कुरुम आयन्तु श्री भूदेवी पूजार्थं कलशोदकेन पूजा द्रव्याणि संप्रोक्षः देव आत्मानां च संप्रोक्षः. यात्रा मरुवले मैया काలకు రక్తాలు గారి కష్టాలు ఉన్నా నీవు చూపిన పాదయాత్ర మరువలే మయ్యా ఇంటి ఇల్లాలు నుదిలి అయ్యప్ప ओम हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतसां चन्द्रामिरण्मयीं लक्ष्मीं जातवेदो मावा तां मावा जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यामिरण्यं विन्ध्येयं गामाश्वं पूर्षाणम् अश्वपूर्वामृतमध्याम् अस्यनाथप्रबोधिनीं त्रियं देवीमुपास्महे श्रीर्मादेवीर्जुस्तां कासोस्तामिरण्यप्राकारमार्धां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मेस्तां पद्मवर्णां तां योपवेश्रियं चंद्रां प्रभासाय सदातलन्तीं श्रियं लोके देवदृष्टमुदारां तां पद्मिनीमीं शरणं लक्ष्मीर्नशतां तां वृणे
ఆదిత్యవర్ణో తపసోతి జాతో వనస్పతిశ్చోద బిల్వః తస్య ఫలాని తపసా అనుదంతు మహేంతరాయ చ భావ్య లక్ష్మీ ఉపైతి మాం దేవసఖి కీర్తి చ మనీనాః సా ప్రాతర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిముద్ధిం దదాతు మే క్షుత్పిపాసామలాం జ్యేష్ఠం లక్ష్మీం నాశయామి మా భూతిమ సమృద్ధం చ సర్వాం నిర్నమే గృహాత్ గంధద్వారాం దోషం కరీశనీం ఈశ్వరీం సర్వభూతానాం తామ్యోపవేశ్రియం పసుపు దీనిలో గంధం వేసి ఇచ్చే వాళ్ళకు శ్రీ మాత్రే నమ అనుకుంటా ఒక 5 నిమిషాల దాకా కంటిన్యూ చేస్తానండి నేను చెప్తా. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ చక్రరాజునిలయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం త్రైలోక్యమోన చక్రస్వామిన నమః. ఐం హ్రీం శ్రీం సర్వశా పరిపూరక చక్రస్వామిన నమః. ఐం హ్రీం శ్రీం సర్వసంక్షోభన చక్రస్వామిన నమః. ఐం హ్రీం శ్రీం సర్వసౌభాగ్యదాయక చక్రస్వామిన నమః. ఐం హ్రీం శ్రీం సర్వార్థ సాధక చక్రస్వామిన నమః. ఐం హ్రీం శ్రీం సర్వరోగహర చక్రస్వామిన నమః. ఐం హ్రీం శ్రీం సర్వసిద్ధిప్ర చక్రస్వామిన నమః. ఐం హ్రీం శ్రీం సర్వానందమయ చక్రస్వామిన్య నమః. ఓం బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మే మన్వస్త్ర నాగదల షోడశపత్రయుక్త త్రయంచ ధరణీసన త్రయంచ శ్రీచక్ర ఉదితపరదేవతాయః చతుర్భుజే చంద్రకళావతంసే కుచ్చునతే కుంకుమరాగచోనే పుండే అక్షుపాశాంక్ష పుష్పభానాస్తే నమస్తే జగదేకమాతః. నమస్కారం పట్టుకొని నిలబడండి. ఓం నమస్తేస్తు మహామాయ శ్రీపీఠేశ్వరభూతే శంఖచక్రగదాస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారుడే డోలాసుర భయంకరి సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవర్దే సర్వదుష్ట భయంకరి సర్వపాప హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తిముక్తి ప్రదాయిని మంత్రమూర్తే సదాదేవి మహాలక్ష్మీ నమోస్తుతే. అత్యంతరైతే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే. స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహాధరే మహాపాప హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశి జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే. శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే జగత్స్థితే జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే. మహాలక్ష్మాష్టక స్తోత్రం యపఠేత్ భక్తిమాన్ నరః సర్వసిద్ధిమావాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా. ఏకకాలే పఠేన్ నిత్యం మహాపాప వినాశనం. ద్వికాలం య పఠేన్ నిత్యం ధనాన్ని సమత్వితం. త్రికాలం య పఠేన్ నిత్యం మహాశత్రు వినాశనం. మహాలక్ష్మీర్భవే నిత్యం ప్రసన్న వరద శుభ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణే నమోస్తుతే. ఓం వనస్పతిదవై నానా గంధయాగ్రేయం సర్వదేవానాం ధూపోయం ప్రతిగువ్యతాం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ధూపమాగ్రాపయామి. సాధ్యం త్రివర్తి సంయుక్తం వైన్నయతమయా గృహణ మంగళదీపం త్రైలోక్యం తిమిరా. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సాక్షాత్ దీపం దర్శయామి. సమర్పయామి. చూపించండి. మహే కాలాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. ఓం హ్రీం వం వటకాయ ఆపద్ధరణాయ కురు వటకాయ. వం హ్రీం వం మమ రక్ష రక్ష. నడిచెల్లే దారిలో ఎంత ఆకలితో ఉన్నా, నడిచెల్లే దారిలో ఎంత ఆకలితో. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావా జాతవేదో లక్ష్మీమనపగామినీం యశాం హిరణ్యం విందేయం గామాశ్వం పూర్షానం అశ్వపూర్వామృతమధ్యామస్య నాథ ప్రబోధినీం శ్రియం దేవీముపాస్మే శీర్మా దేవీ జుస్తాం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. స్వాములా గడుపు నింపిరి మా గురుస్వామి, గడ్డం వెంకటేశు యాదవ్ మా గురుస్వామి. ఏ జన్మలో చేసిన పుణ్యమో మణికంఠ, అయ్యప్ప నీ రూపములో సేవలు చేసినయా. ఏ జన్మలో చేసిన పుణ్యమో మణికంఠ, అయ్యప్ప నీ రూపములో సేవలు చేసినయా. ఇంటి ఇల్లాలు నొదిలి అయ్యప్ప నిన్ను చూడ వస్తున్నామయ్యా అయ్యప్ప. మహానైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వం అపానాయ స్వం వ్యానాయ స్వం ఉదానాయ స్వం సమానాయ స్వం బ్రహ్మణే నమః. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృత విధాన ఉత్తరాపశ్రం సమర్పయామి. హస్తో ప్రాక్షాళయామి. పాదో ప్రాక్షాళయ ముఖే ఆచమనం సమర్పయామి. నమస్కరోమి.
ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం హిరణ్యపాత్రం మదో పూర్ణం దదాతి మద వ్యోసానేతే కదా బ్రాహ్మణోపారతే కదే యజమాన ఆయుష్ దదాతి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. కర్పూరానంద నీరాజనం సమర్పయామి. నీరాజనంతరం శుద్ధాచమన్యం సమర్పయామి. శరణమయ్యప్ప శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. వర్ణాం హరిణీం సువర్ణరజచంద్రామిరన్మయం లక్ష్మీం జాతవేదో మావా జాతవేదో లక్ష్మీమనపగామినీం యశామిరన్యం వింధేయం గామాశ్వం పూర్షానమశపూర్వాం రథమధ్యామస్యనాథ ప్రబోధినీం. యాదవ్ వెంకటేశు యాదవ్ మా గురుస్వామి స్వాముల అండగా నిలిచి ముందుకు నడిపే. ఇంటికాడ కన్నా తల్లి ఎదురు చూస్తుందో గురుస్వామి రూపంలో కానొస్తుందో. కన్న తల్లి ఓలే మమ్ము చూసుకుంటే సర్వేశ్వరి అమ్మ మమ్మల్ని మంచిగా చూడాలి. ఎన్ని అడ్డంకులు వచ్చిన మేము ఉన్నానన్నరే. కన్న తల్లి ఓలే మమ్ము చూసుకుంటుండే. ఎన్ని అడ్డంకులు వచ్చిన మేము ఉన్నానన్నరే. ఇంటి ఇల్లాలు నొదిలి అయ్యప్ప నిన్ను చూడ వస్తున్నామయ్యా అయ్యప్ప. చిట్టరాము గురుస్వామి అడుగులో అడుగై. చిట్టరాము గురుస్వామి అడుగులో అడుగై. ఎంత దూరామని మేము నడవాలయ్యా నీవైనా. ఓం సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శ క్షమస్వ మే. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీ స్వామి శరణమయ్యప్ప శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం శ్రీ వేణుగోపాల్ గారు గురుస్వామి దివ్య ఆశీస్సులతో గత నెల 17వ తారీఖు మొదలైన గణేష్ టెంపుల్ నుంచి మొదలైన పాదయాత్ర ఈ రోజుకు 21వ రోజు తమిళనాడు బార్డర్ పూజ చేసుకొని తమిళనాడులోకి ఎంటర్ అవుతున్న స్వామి అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని స్వాములను కోరుకుంటున్నాను. స్వామియే స్వామియే అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప. శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం ప్రతి సంవత్సరం ఇలాగే ఈసారి కూడా మన గురుస్వామి ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు బార్డర్ పూజలు చేయడము ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగానే ఈరోజు తమిళనాడు బార్డర్ పూజా కార్యక్రమం చేయడం జరిగింది. గురుస్వాముల ఆధ్వర్యంలో గురుస్వాములు మరి ఈ భూమాత మనందరినీ చల్లగా చూడాలని, ప్రతి ఏరియాలో మనందరినీ ప్రతి రాష్ట్రం వాళ్ళు కూడా మనల్ని ఆదరించాలని ఆ అయ్యప్ప స్వామిని కోరుకుంటూ ఇది యొక్క ప్రాధాన్యత ఉంటుంది స్వామి. అందు గురించి ఈ భూమాతకు మళ్ళొకసారి నమస్కారం చేసుకుంటూ స్వామియే శరణమయ్యప్ప అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాం స్వామి. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం డి వేణుగోపాల గారి గురుస్వామి గారి ఆశీస్సులతో సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి బయలుదేరిన మహాపాదయాత్ర శబరిమల వరకు కూడా ఈ రోజుకు 21 రోజు స్వామి. మేము బయలుదేరి సికింద్రాబాద్ నుంచి ఇవాళ ఈ తమిళనాడు బార్డర్కి వచ్చాము. అందరం కూడా ఇప్పటి వరకు అయితే చాలా క్షేమంగా ఉన్నాము. అందరం కూడా మంచి ఉత్సాహంగా వచ్చారు. అలాగే ఇంకా ముందు రోజులు కూడా ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహము, ఆ అయ్యప్ప స్వామి దీవెనలు మాకు అందరికీ ఉండాలా. మేము ఇదే మాదిరిగా ఉత్సాహంగా ముందుకు సాగుతుండాలా. స్వామి దర్శనం చేసుకొని అందరం కూడా తిరుగు ప్రయాణం చాలా చక్కగా స్వామి దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం చేయాలని చెప్పి స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. ఇక్కడనే వస్తుంది.
శబరిలో ఉన్న దేవుడా ఎక్కడా ఉన్నావయ్యా కష్టాలు కడదీర్చయ్యా కాళ్ళు మొక్కి వేడుకున్నా ఎక్కడా ఉన్నావయ్యా ఏ దారి వస్తవయ్యా మాల వేసుకొని వచ్చినా అమ్మ కళ్ళను మొక్కినా మాల వేసుకొని వచ్చినా అమ్మ కాళ్ళను మొక్కినా శబరిలో ఉన్న దేవుడా ఎక్కడా ఉన్నావయ్యా కష్టాలు కడదీర్చయ్యా కాళ్ళు మొక్కి వేడుకున్నా తిప్పాల కొరకు కాని రాజ్యముచ్చి బ్రతుకుతున్నా కానరాని తీరానా కరువు కాలములో నేనున్నా తల్లిదండ్రుల ప్రేమ తెలియక తల్లడిల్లిపోయినా తండ్రిగాను వచ్చి ఆదుకోవాయప్పా తండ్రిగాను వచ్చి ఆదుకోవాయప్పా శబరిలో ఉన్న దేవుడా నువ్వు ఎక్కడా ఉన్నావయ్యా కష్టాలు కడదీర్చయ్యా కాళ్ళు మొక్కి వేడుకున్నా నుండి బయటికెళ్తే ఏ గండము ఎట్లా వస్తదో సూటి పోటీ మాటలంటూ వెన్ను పోటు పొడిచేటి లోకము రెండు చేతులెత్తి దండం పెట్టినా కాస్త జాలి చూపవా కానరాని ఆ మబ్బులో కారనా జన్ముడా కానరాని ఆ మబ్బులో కారనా జన్ముడా శబరిలో ఉన్న దేవుడా నువ్వు ఎక్కడా ఉన్నావయ్యా కష్టాలు కడదీర్చయ్యా కాళ్ళు మొక్కి వేడుకున్నా కన్నె సామిగా మాల వేసి ముడుపు గట్టి నేను మొక్కుకున్నా అడవిలో తోవా దొరకక గుండె అదిరి పాయగా ఆ పుల్లులా సపుడాకు గుండె అదిరి పాయగా అయ్యప్ప అని పిలిచినా నీకు వినబడలేదా అయ్యప్ప అని పిలిచినా నీకు వినబడలేదా శబరిలో ఉన్న దేవుడా నువ్వు ఎక్కడా ఉన్నావయ్యా కష్టాలు కడదీర్చయ్యా కాళ్ళు మొక్కి వేడుకున్నా మండేటి ఎండలోనా నీ రూపాన్ని చూడా వస్తున్నా కాలినడక పాదయాత్ర కారడవిలో నేను నడిచినా బ్రతుకే మారుతదంట బాధలన్నీ తీరునంట శబరి కొండ చేరితే జీవితమే అర్థమంట శబరి కొండ చేరితే జీవితానికి అర్థమంట. శరణమయ్యప్ప. మనమైతే ఇప్పుడే తమిళనాడు దాటాం స్వామి. స్వామియే శరణమయ్యప్ప. తమిళనాడుకి ఎంటర్ అయ్యాను దాటదే.
శబరిలో ఉన్న దేవుడా నువ్వు ఎక్కడా ఉన్నావయ్యా కష్టాలు కడదీర్చయ్యా కాళ్ళు మొక్కి వేడుకున్నా స్వామి శరణమయ్యప్ప. ఇందాకైతే చూసుకున్నట్టయితే మనం అందరం బార్డర్ పూజ కూడా చేసుకొని మళ్ళీ ముందుకు సాగుతున్నాం స్వామి. ఇప్పుడైతే తమిళనాడులోకి ఎంటర్ అయినాం. మొత్తం తమిళనాడులో 15 days అయితే ఉంటాం స్వామి. మన 16th డే దర్శనం అనేది ఉంటుంది. నవంబర్ 22కి దర్శనం ఉంటుంది. అలానే స్వామి వచ్చేసి కర్ణాటక సర్జాపూర్లో ఉంటారు. స్వామి ప్రతి సంవత్సరం మన వీడియోలు చూసి వచ్చి కలవడం జరుగుతుంది. మాకెంతో ఆనందంగా ఉంది స్వామి. ఎందుకంటే ఇన్ని వీడియోలు చూసి మా వీడియోలు చూసి వచ్చి పలకరించి వాళ్ళ 24 hours డేలో మమ్మల్ని కొద్దిగా టైం తీసుకొని మమ్మల్ని వచ్చి కలవడం చాలా గ్రేట్ అనిపిస్తుంది. మా యొక్క వీడియోస్కి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చినందుకు స్వామి శరణం. ఇలానే స్వాములందరికీ సేవ చేసుకోవాలని కోరుకుంటూ స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం డి వేణుగోపాల గురుస్వామి గారి దివ్య ఆశీస్సులతో సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి బయలుదేరిన మహాపాదయాత్ర శబరిమల వరకు కూడా ఈ రోజు మేము 21వ రోజు స్వామి తమిళనాడుకు చేరుకొని ఇక్కడ సరిహద్దు పూజలు చేసుకొని అందరం కూడా ఎల్లవేళ సుఖశాంతులతో ఎంతో ఉత్సాహంగా తమిళనాడుకు చేరుకున్నాం స్వామి. అలాగే మాకు 3 ఏళ్ల ఉంది ఈ స్వామి అనిల్ స్వామి ఇక్కడ స్థానికంగా ఇక్కడ లోకల్లో ఉంటాడు స్వామి. ఈ స్వామికి తోచిన విధానంగా మనకు ఏదో ఒక సాయం చేయాలని చెప్పి మన వీడియో ఫాలో చేస్తూ ప్రతి సంవత్సరం కూడా మనం కలవడం జరుగుతుంది. మన దగ్గరికి రావడము, ఆయనకు తోచిన విరాళం ప్రసాదం ఏదైనా కానీ వృత భక్తిగా ఏదో చేసుకొని స్వాములకు ఎంతో ఆనందపరుచుకొని మనతో కలిసి ఓ 4 అడుగులు నడిచి ముందుకు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఊసూరులో మనం తెలుగు అకాడమీ ఉంచామి, అక్కడ ఈ రోజు పూజ చేయడం జరుగుతుంది. అలాగే ఈ స్వామి అక్కడ రావడం జరుగుతుంది. మనతో పాటు అల్ఫారం స్వీకరించి ఎంతో హ్యాపీగా ఈ స్వామిని అయ్యప్ప స్వామి ఎంతో సుఖంగా హ్యాపీగా ఈ స్వామిని అష్టైశ్వర్యాలతోని ఆరోగ్యంగా చూడాలని చెప్పి స్వామికి ఎప్పుడు అయ్యప్ప ఆశీస్సులు ఉండాలని చెప్పి స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం సికింద్రాబాద్ ఇంకా శబరిమల గంట పాదయాత్ర చేస్తూ ఉన్నారు. అందా స్వామికి స్వామియే శరణమయ్యప్ప. ఆమెకి ఇంకొకటి మన గురుస్వామి వాళ్ళు ఏం చెప్తారో అది పార్టీ అండ. ఎలాంటే మీరు జాకెట్లు వేస్తలేదు ఒక్కొక్కరు, మేము యూట్యూబ్లో చూస్తూ ఉన్నాము. జాకెట్లో వేస్తలేదు. ఆ జాకెట్లో ఇక్కడి ఇంకా గాడిలో చాలా స్పీడ్గా పోతా ఉన్నది. అయినంత జాకెట్లో వేసేదానికి ఇది చేయండి అంతాను. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది. గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది. కాళ్ళు గాలుతాయంట, కాళ్ళు బుగ్గలుస్తాయంట, కాళ్ళు గాలుతాయంట, కాళ్ళు బుగ్గలుస్తాయి. ఎట్లా వద్దోనయ్య గురుస్వామి, మా అమ్మయాదికొచ్చే గురుస్వామి, మా తోడుగుండరావయ్యా గురుస్వామి నీవే దిక్కయ్యా, మా తోడుగుండరా. గురుస్వామి నీవే దిక్కయ్యా, గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది. కంటికి రెప్పలా చూస్తావని కాలి నడకన వస్తే
సంసార బంధాలు వదిలి బ్రహ్మచర్యము ఉనితి కంటికి రెప్పాల చూస్తావని కాలి నడకన వస్తి సంసార బంధాలు వదిలి బ్రహ్మచర్యము ఉనితి శరణాలు నాకు రావయ్యో నిన్ను ఎట్లా గొలుదునో శరణాలు నాకు రావయ్యో నిన్ను ఎట్లా గొలుదునో రక్తధారాలెంతో గారినా కాలి నడక పనయ్యా కాలు మొక్కుతా అయ్యప్ప నీ భక్తుని నేను గాదా రక్తధారాలెంతో గారినా కాలి నడక పనయ్యా కాలు మొక్కుతా అయ్యప్ప నీ భక్తు స్వామి శరణమయ్యప్ప సుధనే శరణమయ్యప్ప బాంధవనే శరణమయ్యప్ప దైవమే శరణమయ్యప్ప లోకనాయకనే శరణమయ్యప్ప కోటి బ్రహ్మాండ నాయకనే శరణమయ్యప్ప కోవిల రసే జ్ఞాన ప్రభువే మేడే రమణ ప్రియనే తున్ని నన్ను చూడవా గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది మానవ జన్మము ఎత్తినందుకు ధన్యుడను అయితిని వేణుగోపాల గురుస్వామి శబరికి దారి చూపెను మానవ జన్మము ఎత్తినందుకు ధన్యుడను అయితిని వేణుగోపాల గురుస్వామి శబరికి దారి చూపెను ఎక్కడున్నావయ్య గురుస్వామి నీ ఆదిలో మేము నడిచితి ఎక్కడున్నావయ్య గురుస్వామి నీ ఆదిలో నేను నడిచితి గుర్తుకొస్తున్నావు గురుస్వామి గుండెల్లో దేవుడవయ్యా కంటికి కానారావయ్యా కన్నులార చూసుకుంటానయ్యా గుర్తుకొస్తున్నావు గురుస్వామి గుండెల్లో దేవుడవయ్యా కంటికి కానారావయ్యా కన్నులార చూసుకుంటానయ్యా ముడిగట్టయ్య గురుస్వామి కాలి నడకన యాత్రకు వస్తిని అయ్యప్ప అయ్యప్ప స్వామియే ముగ్గురన్నదమ్ములట ముగ్గురన్నదమ్ములట వీరాది వీరులట అమ్మిది స్వామియప్ప శరణమప్ప శరణమప్ప బంధుమప్ప అప్పాడప్ప స్వామియే అయ్యప్ప అయ్యప్ప అనుగ్రహమేగా శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర గురుస్వామి ముందు నడవగా నిండుగా దీవించేగా అయ్యప్ప అనుగ్రహమేగా శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర గురుస్వామి ముందు నడవగా నిండుగా దీవించేగా జాదవ్ వెంకటేశు జాదవ్ గురుస్వామి నీ వింటే అయ్యప్ప ఉండగా
జాదవ్ వెంకటేశు యాదవ్ గురుస్వామి నీ వెంటే అయ్యప్ప ఉండగా కదిలేను కాలి నడకన వేలాది సాములుగా శబరికొండ చేరేదాకా పిలుపే ఆగదుగా కదిలేను కాలి నడకన వేలాది సాములుగా శబరికొండ చేరేదాకా పిలుపే ఆగదుగా గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది ప్రతి అడుగులో నా ఆదరించేగా గురుస్వాములెదురయ్యి కారెటి కన్నిటి బొట్టులో నా సంతోషమే నింపగా అడుగులో నా ఆదరించేగా గురుస్వాములెదురయ్యి కారెటి కన్నిటి బొట్టులో నా సంతోషమే నింపగా గడ్డం వెంకటేశు యాదవ్ గురుస్వామి అందరిలోనూ ఉండగా గడ్డం వెంకటేశు యాదవ్ గురుస్వామి అందరిలోనూ ఉండగా చీకట్లో నడిపించే వెలుతురుగా గురుస్వామి ముందుండగా అయ్యప్ప నామము తలుచుకుంటూ ధైర్యమే నింపగా చీకట్లో నడిపించే వెలుతురుగా గురుస్వామి ముందుండగా అయ్యప్ప నామము తలుచుకుంటూ ధైర్యమే నింపేగా గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది చిట్టేరాము గురుస్వామి అయ్యప్ప దాసుడిగా మల్లేష్ గురుస్వామి అయ్యప్ప పూజలే చేయగా చిట్టేరాము గురుస్వామి అయ్యప్ప దాసుడిగా మల్లేష్ గురుస్వామి అయ్యప్ప పూజలే చేయగా పాదయాత్రలోన సంతోషముగా జీవితమంతా గుర్తుండేగా పాదయాత్రలో నా సంతోషముగా జీవితమంతా గుర్తుండేగా హనుమంతుడిగా శ్రావణ్ గురుస్వామి యాత్రకు ఉండగా ఎల్లకాలం మందు యాత్ర సాగాలని మొక్కగా హనుమంతుడిగా శ్రావణ్ గురుస్వామి యాత్రకు ఉండగా ఎల్లకాలము సాగేలా అయ్యప్పను మొక్కగా గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది సుఖములను పంచుకుంటూ ఈ యొక్క పాట రూపంలో ఎక్కువ స్వామి వచ్చేస్తారు ఫాస్ట్ గా వస్తున్నా అక్కడ పూజ ఉంది ఆయన పూజ చేయాలి పెద్ద మనిషి ఆయన ఎక్కియాలి ఫస్ట్ ఆయన ఎక్కిస్తారు వెళ్ళిపోయాడు మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కాలరాని అడవి తీరానా ఏ కొండలున్నావో మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కాలరాని అడవి తీరానా ఏ కొండలున్నావో ఓ శబరి కొండల్లో తిరిగేటి కోయిలమ్మా మణికంఠ పూజప్పమ్మ కాలి నడక నా పాదయాత్రగా వస్తున్నామని ఓ శబరి కొండల్లో తిరిగేటి కోయిలమ్మా మణికంఠ పూజప్పమ్మ కాలి నడక నా పాదయాత్రగా వస్తున్నామని
చెప్పింది నువ్వు వెళ్ళే దారిలో పైలమని, ఆడవి దారిలో నీ తోడు ఎవరుంటారని. మా అమ్మ చెప్పింది నువ్వు వెళ్ళే దారిలో పైలమని, ఆడవి దారిలో నీ తోడు ఎవరుంటారని. ఏ దిక్కున గానొస్తావయ్యప్ప, ఏ రూపాన నీ వస్తావయ్యప్ప. వేణుగోపాల గురుస్వామి చూపిన పాదయాత్రలో వస్తున్నాము. నా గుండెల్లో బాధను చూడవా, నీతో మొరపెట్టుకుంటున్నా రావయ్యా. మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో, కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో. అంత బానేనా ఇట్లా అంత కుశలమే గురువు గారు. డబ్బులు ఇచ్చేయండి, నేను వెళ్ళిపోతాను. నేను పోతానండి. స్వామి శరణం. నైనా మంచి భిక్ష పెట్టినావు నైనా, కడుపు నిండా వర్షం అందరికి తెచ్చినావు, తడుచుకుంటా అందరికి తడిపేసినావు. ఇయ్యాల స్నానం చేయించిన కూర్చోండి, బట్టలు గ్యాంగ్ అంతా వదిలేసి ఏడాది తిరుగుతున్నావు స్వామి, కనిపిస్తలేవు. నోడు నోడు అన్నాడు నైనా, పక్క పొన్నాడు నైనా. మీ నడిచే దారుల్లో ఏ దారి అంగడికి పోదామా? తర్వాత పోదాం స్వామి. ఉంటదో నా కాళ్ళకే బొగ్గలొచ్చి నడవలేకపోతున్నాను. మీ నడిచే దారుల్లో ఏ దారి ఎట్టుంటదో, నా కాళ్ళకే బుగ్గలొచ్చి నడవలేకపోతున్నాను. అయ్యప్ప అని పిలిచినా పిలిపే వినబడదా, నిన్ను చూడాలంటే ఇన్ని బాధల